సోషల్ మీడియా వివాహ బంధం మీద అధిక ప్రభావం చూపిస్తుందా? డేటింగ్ యాప్స్ వైపు మహిళలు ఎందుకంత మొగ్గు చూపుతున్నారు? బాధ్యత గల కుటుంబం, పెరిగిన పిల్లలు అయినా సరే పక్కదారులు పడుతున్నటువంటి మహిళలు, మరి వీటి వెనుక కారణాలేంటి? పవిత్ర పెళ్లి బంధం డేటింగ్ల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? ఇంతకీ గ్లీడెన్ చెప్తున్నటువంటి వాస్తవాలేంటి? వాచ్ ది స్టోరీ. భారతీయ సంస్కృతిలో పెళ్లికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి చేసే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలనేవారు పెద్దలు. కానీ మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ పుణ్యమా అని చీకటి డేటింగ్స్ రాతమేరుతున్నాయి. సీక్రెట్ డేటింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు వివాహితులు. ఒకప్పుడు పురుషులు ముందుంటే వారిని దాటి ముందుకెళ్తున్నారు మహిళలు. గ్లీడెన్ ఇదొక వివాహేతర డేటింగ్ యాప్. ఈ యాప్ చేసిన సర్వేలో సమాజమే విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఏకంగా 40 లక్షల మంది ఇండియన్స్ ఈ యాప్ను ఉపయోగిస్తున్నారు. గతంలో 65% పురుషులుంటే 35% మహిళలుండేవారు. కానీ 2 ఏళ్లలో ఈ లెక్కలు తారుమారయ్యాయి. మహిళల భాగస్వామ్యం 148% పెరిగింది. ఈ మార్పు దేనికి సంకేతంగా భావించవచ్చు అనే ప్రశ్న వస్తే మహిళల స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనమంటున్నారు గ్లీడెన్ మేనేజర్ సిబిల్ షిడేల్. కానీ వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనడానికి నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. డేటింగ్ యాప్స్ను ఉపయోగించే వారిలో నగరవాసులే ఎక్కువంట. బెంగళూరు మొదటి స్థానంలో ఉంటాయి, హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై, పూణేలు నిలిచాయి. ఈ పాశ్చాత్య ధోరణి పెద్ద నగరాల నుంచి చిన్న నగరాలకు కూడా పాకుతోందని ఆవేదన చెందుతున్నారు కొందరు. చండీగఢ్, సూరత్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, లక్నో వంటి నగరాల యూజర్లు కూడా క్రమంగా పెరుగుతున్నారు. రోజుకు గంట నుంచి గంటన్నర వరకు ఈ యాప్లోనే సమయం గడిపేస్తున్నారంతా యూజర్లు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎక్కువగా ఉంటే బ్రేక్ ఇచ్చి మళ్లీ రాత్రి 10 గంటలకు కనెక్ట్ అవుతున్నారు. అంటే బ్రేక్ టైమ్స్, సింగిల్గా ఉండే టైంలోనే ఈ యాప్ వినియోగం పెరిగిపోతుంది. యాప్స్లో ఫ్రీ ఎంట్రీ, ప్రూఫ్స్ అవసరం లేకపోవడం వల్ల మరింత ఈజీ అవుతోంది వినియోగం. భార్యను మోసం చేస్తూ భర్త, భర్తను మోసం చేస్తూ భార్య, ఇతరులతో రిలేషన్స్, యాప్స్లో డేటింగ్స్. అందుకే ఈ పరిస్థితిపై సమాజంలో చర్చ కొనసాగుతోంది. కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తే మరికొందరు కుటుంబ వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బిజీ షెడ్యూల్, ఉద్యోగంలో ఒత్తిడి, ఎమోషనల్ సపోర్టు వంటి కారణాల వల్లనే ఈ ట్రెండ్ మరింత ఎక్కువవుతుందంట. మొత్తం మీద భర్తలు కెరీర్ అంటూ బాధ్యతతో బిజీగా ఉంటే కొందరు భార్యలు మాత్రం డేటింగ్స్ అంటూ కుటుంబాన్ని మోసం చేస్తూ తమని తాము మోసం చేసుకుంటున్నారని తేల్చింది గ్లీడెన్. భర్త భార్యతో సమయం గడపడం లేదు, భార్య భర్త భారాన్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఇలాంటి ధోరణి రోజు రోజుకు పెరుగుతుందనేది విశ్లేషకుల మాట. మానసిక ప్రశాంతత, ఎమోషనల్ సపోర్టు కోసం బయటి వ్యక్తులతో లింకులు పెట్టుకోవడం పెరిగిపోతుందంట. మధ్య వయస్సులో మహిళల హార్మోన్లో ముఖ్యంగా ఈస్ట్రోజన్ మార్పులు రావడం వల్ల వారి ఆలోచనలు, ఎమోషన్స్లో మార్పులు వస్తుంటాయి. దీంతో ఈ డేటింగ్స్ యాప్లో ఎంట్రీ ఇస్తున్నారంట మహిళలు. అంతేకాదు కొత్తదనం కోరుకుంటున్నారు, థ్రిల్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. రొటీన్ లైఫ్ కు బ్రేకప్ చెప్పకుండానే చిన్న బ్రేక్ కోసం కొత్త వారితో థ్రిల్ అవుతున్న మహిళల సంఖ్య పెరగడం వివాహ సంస్థకే పెద్ద ప్రశ్నగా మిగిలింది. మొత్తం మీద ఈ డిజిటల్ యుగంలో సంబంధాల రూపం పూర్తిగా మారిపోతోంది. గ్లీడెన్ వంటి ప్లాట్ఫామ్ల వాడకం పెరగడం ఈ మార్పుకు అద్దం పడుతుంది. ఇప్పటికీ ఇండియాలో పెళ్లిని పవిత్ర బంధంగా భావించిన ఎమోషన్స్, జీవనశైలి మార్పులు మాత్రం సంబంధాలపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయనేది కాదనలేని సత్యం.